లేడీస్ అండ్ జెంటిల్మెన్, శాంసంగ్ నుండి తన కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ ఇండియా మార్కెట్లో గ్లోబలీ లాంచ్ కాబోతున్నాయి. అవేనండి శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్. మరి ఈ ఫోన్స్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ కాబోతున్నాయి, లాంచ్ డేట్ ఏంటి, ప్రీ ఆర్డర్ ఎప్పుడు, సేల్ ఎప్పుడు ఉంటుంది, ఏ ప్రైస్ ట్యాగ్లో రాబోతున్నాయి, ఇంతకీ ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, డిజైన్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ టక్ అని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు ముందు చెప్పాల్సింది, ఈ ఫోన్స్ మీకు తెలిసే ఉంటుంది, ప్రతి సంవత్సరం కూడా శాంసంగ్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ని ఎప్పుడు కూడా ఇయర్ స్టార్టింగ్లో అంటే జనవరిలోనే మనకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి. కానీ ఈసారి కొంచెం లేట్ అయింది. ఎందుకోసం అంటే మీకు తెలిసే ఉండొచ్చు, ర్యామ్ షార్టేజ్, గ్లోబలీ మనకు ర్యామ్ షార్టేజ్ ఉంది కాబట్టి దానికోసం కొంచెం డిలే అయింది. అదేవిధంగా వీళ్ళ సప్లై చైన్ కూడా కొంచెం డిలే అవుతుంది అనమాట. కానీ వీటి వెనకాల ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈఐని వీళ్ళు ఇంకా పాలిష్ చేయడం కోసం, ఇంకా అక్యురేట్గా ఉండడం కోసము కొంచెం టైం తీసుకున్నారంట. అది కూడా ఒక రీజనే. సో ఓవరాల్గా మనకు ఈ ఇయర్ చూసుకుంటే మాత్రం జనవరిలో కాకుండా ఈ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి ఫిబ్రవరిలో. లాంచ్ డేట్ విషయానికి వస్తే గెలాక్సీ అన్ప్యాక్ ఈవెంట్ ఫిబ్రవరి 25కి శాన్ ఫ్రాన్సిస్కోలో జరగబోతుంది. అదేవిధంగా ప్రీ ఆర్డర్ విషయానికి వస్తే నెక్స్ట్ డేనే అంటే ఫిబ్రవరి 26కి ప్రీ ఆర్డర్ స్టార్ట్ కాబోతుంది. సేల్ విషయానికి వస్తే నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ 11కి సేల్ స్టార్ట్ కాబోతుంది. సో మీకు ఫోన్ కావాలి అంటే మార్చ్ 11 సేల్ రోజు మీరు రెడీ అయిపోవాల్సిందే. లేదు అనుకుంటే ప్రీ ఆర్డర్ మీరు చేసుకోవచ్చు ఫిబ్రవరి 26 నుండి. అదేవిధంగా ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే అదేంటి ప్రైస్ ట్యాగ్ ముందే చెప్తున్నాం అంటే మాత్రం చాలా మందికి ప్రైస్ సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకోసం ముందే చెప్పేస్తున్నా, ప్రైస్ ట్యాగ్లో దాదాపుగా ఎలాంటి చేంజ్ మీకు ఉండదు. S26 ప్రైస్ ట్యాగ్ 80,000 to 85,000 మధ్యలో ఉంటే S26 ప్లస్ యొక్క ప్రైస్ ట్యాగ్ బిలో 1 lakh రూపీస్లో ఉంటుంది. అదేవిధంగా అల్ట్రా విషయానికి వస్తే 1.3 lakh నుండి 1.5 lakh మధ్యలో ఈ ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇంతకుముందుకు లీక్స్ వచ్చాయి, శాంసంగ్ గెలాక్సీ S26 Pro అదేవిధంగా S26 Edge ఈ రెండు ఫోన్స్ కూడా వస్తున్నాయని చెప్పారు కదా, ఆ ఫోన్స్ లాంచ్ కావడం లేదు. మేబీ ఆ ఫోన్స్ రావేమో, వస్తే మేబీ తర్వాత రావచ్చేమో, కానీ ఈ ఈవెంట్లో మాత్రం లాంచ్ కావడం లేదు. ఇది మాత్రం కన్ఫర్మేషన్ అయిపోయింది. మొత్తానికి ప్రైస్ ట్యాగ్ సేమ్గా పెడుతున్నారు. కానీ ఈ రోజుల్లో మీకు లాంచ్ అయిన ఫోన్స్కి, లాంచ్ కాబోతున్న ఫోన్స్కి, అదేవిధంగా ఎప్పుడు లాంచ్ అయిన ఫోన్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ కూడా పెంచుతున్న మూమెంట్లో శాంసంగ్ మాత్రం లాంచ్ కాబోతున్న తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ ఆల్మోస్ట్గా సేమ్గా పెడుతుంది. ఇది మాత్రం కేవలం శాంసంగ్కి మాత్రమే సాధ్యం. ఇది ఒక రకంగా మార్కెట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. అంటే మనకు ప్రైస్ని అగ్రెసివ్గా పెడితే చాలామంది బై చేస్తారు కదా, దానికోసం ప్రైస్ ట్యాగ్ మనకు సేమ్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాల్సింది డిజైన్ విషయానికి వస్తే డిజైన్లో మనకు మేజర్ చేంజెస్ ఏమీ లేవు. మీరు చూస్తే S26 ప్లస్ అదేవిధంగా S26 అల్ట్రా. కానీ మీకు రీసెంట్గా వచ్చిన శాంసంగ్ గెలాక్సీ Z Fold 7 గుర్తుందా, ఎగ్జాక్ట్గా దాని డిజైన్ లాగానే మనకు వీటిలో కూడా పిల్ షేప్డ్ కెమెరా ఐలాండ్ అదేవిధంగా రౌండెడ్ కార్నర్స్తో ఈ ఫోన్స్ మీకు కనిపిస్తాయి. కానీ మేజర్గా మనకు చేంజెస్ ఏమీ లేవు. అంటే లైక్ చూసుకుంటే మనకు యాపిల్ యొక్క iPhone 17 Pro అండ్ Pro Max మనకు డిజైన్ కంప్లీట్గా మార్చేశారు కదా, ఆ విధంగా కాకుండా మనకు సేమ్ డిజైన్ పెడుతూ చిన్న చిన్న చేంజెస్ మనకు ఈ ఫోన్ డిజైన్లో మీకు కనిపిస్తుంది. S26 అల్ట్రాలో మనకు గ్రేడ్ 5 టైటానియం ఫ్రేమ్ కనిపిస్తుంది. కానీ రీసెంట్గా వచ్చిన iPhone 17 Pro అండ్ Pro Maxలో డౌన్ గ్రేడ్ కనిపిస్తుంది. టైటానియం కాకుండా అల్యూమినియం ఇచ్చారు. అలా కాకుండా మనకు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫ్రేమ్ బాడీ ఇక్కడ మనకు ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు S26 అండ్ ప్లస్లో మనకు ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్రొడక్షన్ ఈ ఫోన్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాయి. అదేవిధంగా థిక్నెస్ విషయానికి వస్తే లైక్ Z Fold 7 లాగా ఇక్కడ కూడా మనకు థిక్నెస్ తగ్గించారు. S26లో మనకు 6.9 mm థిక్నెస్, కానీ ఇంత ముందుకు S25లో మనకు ప్రొవైడ్ చేస్తుంది 7.2 mm థిక్నెస్, అంటే థిక్నెస్ తగ్గింది. S26 ప్లస్లో 7.3 mm థిక్నెస్, S26 అల్ట్రాలో 7.9 mm థిక్నెస్ కనిపిస్తుంది. అంటే S25 అల్ట్రాలో 8.3 mm థిక్నెస్, అంటే 0.3 mm థిక్నెస్ తగ్గింది. అంటే ఆల్మోస్ట్గా ఈ అన్ని ఫోన్స్ కూడా మనకు స్లిమ్ అండ్ లైట్ వెయిట్గా కాబోతున్నాయి. అండ్ ఇన్ని కలర్స్లో ఈ ఫోన్స్ మీకు కనిపిస్తున్నాయి. దీంట్లో నాకు నచ్చింది మాత్రం S26 అల్ట్రాలో ఉన్న ఆరెంజ్ కలర్. అండ్ ఇది నాకు తెలిసి మాత్రం ఐఫోన్ని కాపీ చేసినట్టే కనిపిస్తుంది. అంటే ఐఫోన్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఒకటి తీసుకొని రావాలి కాబట్టి తీసుకొస్తున్నారు. బట్ దీని కలర్ విషయానికి వస్తే శాంసంగ్లో మనకు ఆరెంజ్ కలర్ చూడడానికి చాలా బాగుంది. మీ ఫేవరెట్ కలర్ ఏంటి ఇప్పుడే కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందు మీకు చెప్పాల్సింది అల్ట్రా గురించి కాదు, ముందు మీకు చెప్పాల్సింది S26 అండ్ S26 ప్లస్. ఎందుకోసం అంటే మన ఇండియా మార్కెట్లో ఈ ఫోన్స్ రాబోతున్నాయి క్వాల్కమ్ కాకుండా ఎగ్జోనస్ చిప్సెట్. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే మాత్రం జస్ట్ బికాస్ ఆఫ్ కాస్ట్ కట్టింగ్. అంటే మనకు లోయెస్ట్ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్స్ అమ్మాలనే ఉద్దేశంతో ఇండియా మార్కెట్లో ఆ కాస్ట్ కట్టింగ్ భరించడం కోసం ప్రొవైడ్ చేస్తుంది ఎగ్జోనస్ యొక్క చిప్సెట్. కానీ ఇక్కడ మీరు డౌట్ పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.
దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది రీసెంట్గా వచ్చిన 2 నానోమీటర్ వరల్డ్ ఫస్ట్ 2 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో వచ్చిన ఎగ్జోనస్ 2600 కాబోతుంది. ఎస్, ఫ్లాగ్షిప్ యొక్క చిప్ సెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 కన్నా కూడా హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది బెంచ్ మార్క్ స్కోర్ మీరు నోటీస్ చేస్తే. దాంతోపాటు 16% మనకు లో హీట్ని ఈ చిప్సెట్ ప్రొవైడ్ చేస్తుందంట. అంటే చూసుకుంటే మనకు ఆల్మోస్ట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ చిప్సెట్ ఇస్తుంది. కానీ పాస్ట్లో మీరు నోటీస్ చేస్తే మాత్రం ఎగ్జోనస్ పర్ఫార్మెన్స్ నా యూజర్ ఎక్స్పీరియన్స్ అంత బాగా ఏమీ లేదు. సో చూసుకుంటే నాకు ప్రజెంట్ ఉన్న కన్సర్న్ ఏంటి అంటే ఈ చిప్సెట్ పైన స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ ఎక్కువ హీట్ కావద్దు. అది మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవి రెండు సెట్ అయితే మాత్రం ఎస్, ఈ చిప్సెట్ ఇండియా మార్కెట్లో ఈ ఫోన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాబోతుంది. కానీ గ్లోబల్లో వరల్డ్ ఫస్ట్ చిప్సెట్ ఇదే 2 నానోమీటర్తో వచ్చిన చిప్సెట్. గ్రేట్ కదా. ఇక దాంతోపాటు అల్ట్రా విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5. కానీ ఈ చిప్సెట్ వేరే ఫోన్స్లో ఉన్న సేమ్ చిప్సెట్ కాదు. దీనికోసం క్వాల్కమ్ ఎక్స్క్లూజివ్గా ఓవర్ క్లాక్ చేసిన వర్షన్ని యూజ్ చేస్తుంది. దీనికి వీళ్ళు పెట్టిన పేరు 8 Elite Gen 5 Galaxy. చూసుకోండి. అండ్ దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అన్ని ఫోన్స్ కన్నా కూడా హయ్యర్ పర్ఫార్మెన్స్ ఈ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ఆన్ డివైస్ AI ఎక్కువ హీట్ కాదు. అదేవిధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో మీరు గేమింగ్ చేస్తే రే ట్రాకింగ్ కూడా ఈ చిప్ సెట్ మీకు సపోర్ట్ చేస్తుంది. అంత మంచి పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి క్వాల్కమ్తో పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఒక్క ఫోన్లో అయినా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నడవదన్నమాట. అందుకోసం మనకు S26 అండ్ ప్లస్లో ఎగ్జోనస్ ఇస్తే అల్ట్రాలో మనకు క్వాల్కమ్ ఆఫర్ చేస్తున్నారు. చూసుకోండి. కానీ US అండ్ చైనాలో మాత్రం ప్రతి ఫోన్లో కూడా క్వాల్కమే ఉంటుంది. మరి ఇలా ఎందుకు చేస్తున్నారో, ఇండియా పైన ఇంత అన్యాయం ఎందుకో నాకైతే తెలియదు. కానీ క్వాల్కమ్ వస్తే మాత్రం శాంసంగ్తో చాలా బాగుంటుంది. ఎగ్జోనస్ విషయానికి వస్తే ఆ హీటింగ్ ఇష్యూ, ల్యాగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అలా కాకుండా క్వాల్కమ్ ఇస్తేనే బాగుంటుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఎప్పుడు కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ అండ్ స్టోరేజ్. ఈసారి మనకు ప్రతి ఫోన్లో కూడా 256 GB వేరియంటే బేస్ వేరియంట్ కాబోతుంది. 128 GB స్టోరేజ్ ఉండదన్నమాట. అదేవిధంగా DDR5X అండ్ UFS 4.0 ఉంటుంది. S26 అండ్ ప్లస్లో మనకు 12 GB ర్యామ్ ఉంటుందంట. ఎస్, మనకు బేస్ వేరియంటే స్టార్టింగే 12 GB ర్యామ్ ఉంటుంది. అప్ టు మనకు 512 GB వరకు వెళ్తుందంట. దాంతోపాటు మనకు అల్ట్రా విషయానికి వస్తే 12 GB కాకుండా 16 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బేస్ వేరియంటే మనకు 16 GB ర్యామ్ ఉంటుందన్నమాట. అప్ టు మనకు 1 TB వరకు వెళ్తుంది స్టోరేజ్ విషయానికి వస్తే. సో చూసుకుంటే మనకు 128 GB ఇవ్వకుండా స్టార్టింగ్ 256 GB ఇస్తున్నారు. ఇది మాత్రం అడ్వాంటేజ్ భయ్యా. ఇక దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాల్సింది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కెమెరాస్. కెమెరా విషయానికి వస్తే మనకు సామ్సంగ్ గెలాక్సీ S26 అండ్ ప్లస్లో సేమ్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో ఇంక్లూడింగ్ 3x ఆప్టికల్ జూమ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కానీ యాజ్ పర్ ద లీక్స్ చూసుకుంటే మాత్రం ఒక చిన్న రూమర్ ఏంటి అంటే ఈ ఫోన్స్లో ఈసారి ఒకటి 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుందంట. మరి అది అల్ట్రా వైడ్ యాంగిలా లేదా టెలిఫోటోనా? ప్రజెంట్ అదే తెలియదు. నాకు తెలిసి మాత్రం మేబీ అది అల్ట్రా వైడ్ యాంగిల్ అయి ఉండొచ్చు. టెలిఫోటో ఇచ్చే ఛాన్స్ తక్కువ ఉంది, కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చే ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది అల్ట్రా వైడ్ యాంగిల్ అయ్యి ఉంటుందన్నమాట. మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇక S26 అల్ట్రా విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 200 మెగాపిక్సెల్ HP2 సెన్సార్. కానీ f1.7 అపాచర్ కాకుండా తగ్గించారు. f1.4 అపాచర్తో రాబోతుంది. అంటే లో లైట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫోటోలో మనకు హయ్యర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. దాంతోపాటు మనకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా, 5x జూమ్తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కాకుండా 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కావచ్చంట. అలాంటి లీక్ అయితే వస్తుంది. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 12 మెగాపిక్సెల్ ఉంటుంది. సో చూసుకుంటే మనకు అపాచర్ తగ్గించారు. అంటే మనకు f1.4 అంటే లో లైట్ పర్ఫార్మెన్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకు చాలా బాగుంటాయి. అండ్ దాంతోపాటుగా అల్ట్రా వైడ్ యాంగిల్ అది కూడా మనకు అప్డేట్ కనిపిస్తుంది. ఇక సాఫ్ట్వేర్లో మీకు చాలా అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫీచర్స్లో కూడా మనకు అప్డేట్స్ కనిపిస్తుంటాయి. దాంతోపాటు కెమెరా ఆప్టిమైజేషన్ బికాజ్ ఆఫ్ ఉన్నది మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 కాబట్టి తప్పకుండా మీకు అడ్వాంటేజ్ కెమెరాలో కనిపిస్తుంది భయ్యా. ఇక దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే S26 అండ్ S26 ప్లస్లో 25 వాట్స్ కాకుండా ఈసారి మీకు ప్రొవైడ్ చేస్తుంది 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అదేవిధంగా 15 వాట్స్ QI2 వైర్లెస్ ఛార్జింగ్. దాంతోపాటు అల్ట్రా విషయానికి వస్తే 45 వాట్స్ కాకుండా 60 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు సపోర్ట్ ఇవ్వచ్చు అంట. దాంతోపాటు 15 వాట్స్ QI2 వైర్లెస్ ఛార్జింగ్ కనిపిస్తుంది. 4.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే అన్ని ఫోన్స్లో కూడా ఉన్నది మనకు సిలికాన్ కార్బన్ టెక్నాలజీ కాదు,
పాత టెక్నాలజీ లిథియం అయాన్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకోసం మనకు బ్యాటరీ కెపాసిటీ కొంచెం తక్కువ అనిపిస్తుంది. మనకు సామ్సంగ్ గెలాక్సీ S26లో 4300 mAh బ్యాటరీ, S26 ప్లస్లో 4900 mAh బ్యాటరీ, S26 అల్ట్రాలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది అని ఒక లీక్ అయితే వస్తుంది. ఇంకో లీక్ ఏంటి అంటే 5200 mAh బ్యాటరీ ఉండొచ్చంట. మరి ఈ రెండిట్లో ఏది నిజమవుతుందో లాంచ్ వరకు వెయిట్ చేయండి. నేను మాత్రం హయ్యర్ వేరియంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బికాజ్ ఈ రోజుల్లో మీకు 5000 mAh బ్యాటరీ అనేది సరిపోదు. ఎంత మంచిగా బ్యాటరీ ఆప్టిమైజ్ చేసినప్పటికీ కూడా సరిపోదు. బికాజ్ ఈ రోజులో మీకు సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో 6000 mAh బ్యాటరీ, 8000 mAh బ్యాటరీ, ఈవెన్ మనకు 10000 mAh బ్యాటరీతో కూడా ఫోన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ మూమెంట్లో ఆ 4000, 5000 mAh బ్యాటరీ తక్కువ అనిపిస్తుంది. సో వీళ్ళు ఏ విధంగా ఆప్టిమైజ్ చేస్తారు అనేదే లాంచ్ వరకు వెయిట్ చేయండి. కానీ మనకు ఈ టెక్నాలజీ కావాలి అంటే సిలికాన్ కార్బన్ బ్యాటరీ కావాలంటే ఈ ఫోన్స్లో మీకు ఇంకా 1 year వెయిట్ చేయాల్సింది. నెక్స్ట్ ఇయర్ రాబోతున్న ఫోన్స్లో ఈ టెక్నాలజీతో ఉన్న బ్యాటరీస్ ఉంటాయంట. ఎందుకోసం అంటే వీళ్ళు స్టిల్ చెక్ చేస్తూనే ఉన్నారు, టెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ బ్యాటరీస్ లాంగ్ రన్లో బాగుంటాయా, వీటిలో ఏమైనా లీకేజ్ ఏమైనా ఉంటుందా, బ్యాటరీ కెపాసిటీ ఎలా మెయింటైన్ చేస్తుంది, హెల్త్ ఏ విధంగా ఉంటుందని టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి అది మొత్తం కూడా మన మంచికే వాళ్ళు టెస్ట్ చేస్తుంది. దానికోసమే కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ రాబోతున్న ఫోన్స్లో ఈ టెక్నాలజీ మీకు కనిపిస్తుంది. కానీ ఈ ఇయర్ మాత్రం కొంచెం భరించాల్సింది తప్పదు. దాంతో పాటుగా S26 అండ్ ప్లస్లో మనకు కూలింగ్ విషయానికి వస్తే ఈసారి కొత్త కూలింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, HBP. దీంతో అప్ టు 30% వరకు హీటింగ్ తగ్గుతుందంట. సో అలా అయితే మాత్రం ఆబ్వియస్గా హీట్ మేనేజ్మెంట్ బాగుంటుంది. వెయిట్ చేయాలి రియల్ లైఫ్లో ఏ విధంగా ఉంటుందో దీని పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్న డిస్ప్లే విషయానికి వస్తే S26లో 6.3 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో 2600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుందన్నమాట. అదేవిధంగా S26 ప్లస్లో 6.7 inches QHD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ 120 Hz రిఫ్రెష్. S26 అల్ట్రాలో 6.9 inches QHD ప్లస్ LTPO M14 డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే మీకు ఆల్రెడీ iQOO 15లో కనిపిస్తుంది. ఎస్, అదే డిస్ప్లే ఈ ఫోన్లో కూడా కనిపిస్తుంది. అండ్ దీంతో అప్ టు 20-30% మనకు బ్యాటరీ సేవ్ అవుతుందంట. అదేవిధంగా అప్ టు 3000 nits పీక్ బ్రైట్నెస్ వరకు ఈ డిస్ప్లే మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ 3 ఫోన్స్లో కూడా మనకు డిస్ప్లేస్ చాలా బాగున్నాయి. మీకు తెలిసే ఉంటుంది సామ్సంగ్ డిస్ప్లేస్ చాలా బాగుంది, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇక దాంతో పాటుగా ప్రొటెక్షన్ విషయానికి వస్తే S26 అండ్ ప్లస్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ఉంటుంది. అదేవిధంగా S26 అల్ట్రాలో మీకు గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ఉంటుంది. దాంతోపాటు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్, అంటే మనకు రిఫ్లెక్షన్ కనిపించదు. అండ్ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫోన్లో ప్రైవసీ స్క్రీన్ ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ని డెవలప్ చేయడానికి సామ్సంగ్కి 5 years పట్టిందంట. అండ్ ఇది కస్టమైజబుల్ ఫీచర్, దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే సైడ్లలో ఎవరైనా మీ ఫోన్ని చూడాలి అనుకుంటే మీ ఫోన్ కనిపించదు, కేవలం మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే అందరికీ యూస్ఫుల్ భయ్యా. బికాస్ ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో పాస్వర్డ్ ఎంటర్ చేస్తూ ఉంటారు, లేదా పర్సనల్గా చాట్ చేస్తూ ఉంటారు. ఆ మూమెంట్లో వేరే వాళ్ళు చూస్తే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కాబట్టి అన్సేఫ్టీ కూడా ఉంటుంది, కాబట్టి ప్రైవసీ ఇష్యూ కూడా, కాబట్టి అందుకోసమే ఈ ఫీచర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైవసీ స్క్రీన్ ఫీచర్ మీకు మాత్రం ఫోన్ కనిపిస్తుంది. ఇది మాత్రం వెరీ హెల్ప్ఫుల్ ఫీచర్ పబ్లిక్లో కదా. మీరేమన్నా తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ విషయానికి వస్తే మనకు అన్ని ఫోన్స్ కూడా One UI 8.5 బేస్డ్ ఆండ్రాయిడ్ సెక్షన్తో రాబోతున్నాయి. అండ్ ప్రతి ఫోన్ కూడా మనకు 7 years ఓఎస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక దాంతోపాటు వరల్డ్ ఫేమస్ గెలాక్సీ AI. ఈ ఫోన్స్ లాంచ్కి డిలే కావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇదే అంట, గెలాక్సీ AI. ఎందుకోసం అంటే ఆన్ డివైసే పర్ఫామ్ చేసే విధంగా గెలాక్సీ AIని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, కాబట్టి ఇంత టైం పట్టింది. అదేవిధంగా ఈ ఫోన్లో మనకు హార్డ్వేర్ ఫీచర్స్ కన్నా కూడా మోర్ ఫోకస్ ఆన్ AI, బికాస్ ప్రతి చోట కూడా AI ఉంది. కాబట్టి ఈసారి ఈ ఫోన్స్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ AIనే కాబోతుంది. ఫీచర్స్ కాదు, డిస్ప్లే కాదు, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్ ఏవి కాదు, మెయిన్ ఫోకసే ఇదే అనమాట. అందుకోసమే ఇంత టైం తీసుకున్నారు. ఆల్మోస్ట్గా ఫిబ్రవరి లాస్ట్లో ఈ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ గెలాక్సీ AI. అదేవిధంగా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కోసం సర్వర్ సైడ్లో కాకుండా మనకు ఆన్ డివైస్లోనే ప్రతి AI ఫీచర్ కూడా పర్ఫామ్ చేయబోతుంది. దాంతోపాటు జెమినై AI ఉంది కదా, గూగుల్ యొక్క జెమినై AI, దాన్ని ఇంటిగ్రేట్ చేశారు. పర్ప్లెక్సిటీ ప్రోని కాంప్లెక్స్ క్యూరీస్లో యూజ్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈసారి మీకు వీడియోస్లో నుండి ఏమైనా తీయాలి అంటే ఆబ్జెక్ట్ని ఎరెస్ట్ చేయాలి అంటే అలాంటి ఫీచర్ కూడా మనకు ఈ ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే AI బేస్డ్ ఆబ్జెక్ట్ ఎరేజర్ ఫర్ వీడియోస్, అలాంటి ఫీచర్ కూడా మనకు ఈసారి రాబోతుంది. సో చూసుకుంటే మనకు ప్రతి AI ఫీచర్ కూడా ఈ ఫోన్లో మీకు కనిపిస్తుంది. అన్ని ఫోన్స్లో S26
ప్లస్ అండ్ అల్ట్రాలో కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు జస్ట్ ఫొటోస్ మాత్రమే కాకుండా ఈసారి వీడియోలో కూడా మనకు ఏఐ ఫీచర్స్ ఉండబోతున్నాయి. సెట్టింగ్స్లో, కాల్స్లో ప్రతి చోట కూడా మనకు ఏఐ ఫీచర్స్ ఉండబోతున్నాయి అనమాట. అండ్ దాంతోపాటు అన్ని ఫోన్స్ కూడా మనకు డ్యువల్ స్పీకర్ సపోర్ట్ చేస్తాయి. ఈ సిమ్ IP68 రేటింగ్, Type-C 3.2 అండ్ అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అన్ని ఫోన్స్లో కూడా మీకు ఉంటుందన్నమాట. ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్స్ రాబోతున్నాయి. నేనైతే ఎక్సైటింగ్గా ఉన్నా భయ్యా, బికాస్ గెలాక్సీ ఏఐ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా S26 అల్ట్రా ఏ విధంగా ఉంటుంది అనేది నా మెయిన్ కన్సర్న్ అనమాట. సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఏ ఫోన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఈ 3 ఫోన్స్లో? కొంచెం మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే, ఇంతవరకు చూసి ఉంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఇప్పుడు వీడియోని షేర్ చేసేయండి. చాలామంది ఈ ఫోన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.